హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరి బియ్యం పిండితో పూరీలు ఎంతో సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా వస్తాయో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ హెల్దీ రెసిపీ అండి. ఎలా చేయాలో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా కొబ్బరికాయని తీసుకొని ఇలా 2 పార్ట్స్లా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తురుముకొని కొబ్బరి తురుము అయితే రెడీ చేసుకోవాలి. కొబ్బరిని నేనైతే ఇలా తురుముకుంటున్నాను. ఇప్పుడు పూరీల పిండి కలపడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. రెండు కప్పుల బియ్యం పిండికి 3/4 కప్పు పచ్చి కొబ్బరి తురుమును తీసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుమును మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొబ్బరిని అయితే ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరిని ముందుగా తీసుకున్న బియ్యం పిండిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తంగా ఒకసారి వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కొబ్బరిలో కాస్త వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ముందుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తంగా పూరీ పిండిలా కలుపుకోవాలి. పూరీలు అనేవి ఎప్పుడు మనం చేసుకునేది మైదా లేదా గోధుమ పిండితో చేసుకుంటాము. అలా కాకుండా ఇలా పచ్చి కొబ్బరి బియ్యం పిండితో చేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తంగా బాగా కలుపుకోవాలి. పిండిని మొత్తంగా ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు మూత తీసి చూద్దాము. పిండి అయితే చాలా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు వీటిని ఉండలుగా చేసుకుంటూ పూరీలా ఒత్తుకోవాలి. పూరీలు ఒత్తుకోవడానికి ముందుగా బియ్యం పిండిని వేసి ముందుగా చుట్టుకున్న ఉండను పూరీలా ఇలా ఒత్తుకోవాలి. పూరిని ఇలా ఒత్తుకున్నాక ఈ కప్పు సైజులో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పూరీలు ఈ కప్ షేప్లో మొత్తంగా అన్నింటినీ ఒత్తుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా ఒత్తుకున్న పూరీలు వేసుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరీ అయితే చూడండి చాలా బాగా పొంగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం పూరీలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకున్నాము. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన పచ్చి కొబ్బరి బియ్యం పిండితో పూరీలు రెడీ అయిపోయాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.